డిపార్ట్మెంట్ లో దాదాపుగా ఒక 14-15 సంవత్సరాలు ఉద్యోగం చేసిన. సో లైఫ్ అయితే అక్కడ మారలేదు. ఎందుకు అంటే జీతం ఎట్లుంటుందో మీకు అందరూ తెలుసు, అవునా కదా? ఎట్లుంటుంది అంటే చాలా మంది చెప్తా ఉంటారు, సో ఎగిరేగి దంచినా అంతే జీతం, ఎగరకుండా దంచినా అంతే జీతం, అవునా కదా? సో ఉద్యోగం అట్లనే ఉంటుంది. ఎంత నువ్వు ఉట్లాడి చేసినా కూడా నెల జీతం అంతే వస్తుంది, ఉట్లాడకుండా చేసినా కూడా నెల జీతం అంతనే వస్తుంది. దాంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. సో కానీ రాను మన లైఫ్ ఎట్లా అవుతుంది అంటే ఖర్చులు పెరుగుతాయి, ఇన్కమ్ పెరుగుతుంది అంటే అద్భుతంగా పెరుగుతాయి ఖర్చులు, మామూలుగా కాదు, అవునా కాదా? సో మామూలుగా పెరిగితే మనం ఊరుకోం, కానీ అద్భుతంగా పెరుగుతాయి ఖర్చులు. కానీ దాని తగ్గట్టు మన జీతం పెరుగుతుంది అక్కడ అంటే జీతం పెరగదు. సో అట్లా ఒక 14-15 ఏళ్ళు అక్కడ ఉద్యోగం చేసినాం. సో లైఫ్ అయితే ఏం మారలేదు, లైఫ్ మెయింటైన్ అవుతుంది ఉద్యోగం. సో దెన్ ఒక అవకాశం వస్తే తీసుకొని నా జీవితాన్ని మార్చుకుందాం అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన. లైఫ్లో ఏ అవకాశం రాలేదు, కానీ వచ్చిన వెస్టేజ్ అనే అవకాశాన్ని 2018లో, సో మీకు అందరికీ తెలుసు, మీ దగ్గర కూడా వచ్చేటది కొత్త వాళ్ళకు. సో 2018లో వెస్టేజ్ నా దగ్గరికి వచ్చింది. నేను ఏం చేసినానంటే ఇట్లాంటివి చాలా వస్తాయి పోతాయి, ఇందులో మనం ఇన్వాల్వ్ కావద్దు, మనం బ్లేమ్ అవుతాము బదలాం అవుతాం అని చెప్పేసి వెస్టేజ్ తీసుకోలేదు. తర్వాత 2021లో మళ్ళీ నేనే వెళ్ళి వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మా గ్రేట్ అప్లైన్ పురుషోత్తమ దాసరి పూర్ణిమ మేడం ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. మీ దగ్గరకు వచ్చి చాలా మంది వెస్టేజ్ చెయ్యి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పటి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు ఫోన్లు చేస్తారా లేదా? రా మీటింగ్. సో మీరు మీకంటే ఘోరం నేను. ఎందుకు అంటే బిజినెస్ లో ఏమి లేదన్నా ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి ఒక సోప్ కొనమన్నది. మీరు ఎట్లా ఆలోచించారనంటే వాగు వస్తుంది, వర్షం వస్తుంది. నేను ఇంకా ఘోరంగా ఆలోచించిన, ఇంట్లో ఉంది కూడా లేనమ్మా నేను లేను అని చెప్పేసి అని చెప్పినా కూడా. ఎందుకు అంటే ఒక్క 40 రూపాయల సోపు కొట్టే ఆ మేడంకి ఎన్ని డబ్బులు వస్తాయని ఆలోచించి బిజినెస్ తీసుకోలేదు. నరసింహ సార్ ఎక్కడ అమ్మా? సో బిజినెస్ తీసుకోలేదు. కానీ 2021లో వాళ్ళకు దాదాపుగా 2,23,000 వచ్చినాయి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిమలాడి వెస్టేజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. బతిమలాడి మరీ వాళ్ళ ఇట్లా పట్టుకొని అన్న అది ఐడి ఇయ్యన్నా నాకు అని చెప్పేసి జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి ఈరోజు అంచెలంచెలుగా నెలకు 5 లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నాను వెస్టేజ్ ద్వారా. బాగుంటుందా? సూపర్. బాగుంటుందా? సో ఇప్పుడు చెప్పండి, ఒకవేళ నేను అదే ఉద్యోగంలో ఉండింటే నా ఇన్కమ్ దాదాపు ఒక 60-65 వేల నుంచి 70-72 వేల వరకు పెరిగేది, అంతే కదా? సో కానీ ఈ రోజు వెస్టేజ్ ఒక అవకాశాన్ని తీసుకోవడం వల్ల ఎన్ని రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాను ఆలోచన చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇది జీవితం, అవునా కదా? మనం భూమి మీదకి వచ్చడం మాత్రం రావడం మన చేతిలో లేదు, పోవడం మన చేతిలో లేదు. ఎస్ ఆర్ నో? ఎస్. కానీ వచ్చిన తర్వాత మనకు కొంత ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది. ఆ ఫ్యామిలీ క్రియేట్ అయినప్పుడు కొన్ని బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఎస్ ఆర్ నో? ఎస్. సో మనం కేవలం జాబ్ మాత్రమే చేస్తే ఎందుకు ఈ బిజినెస్ నేను ఎంచుకోవడం జరిగింది అని నేను చిన్న క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఒక ఆయన ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఆయన బి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే 50,000 ఉద్యోగంలో జాబ్లో గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్నాడు. బి అనే పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే నాలాంటి వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిండు, నెలకు 10,000 వస్తుంది. అర్థమవుతుందా? ఈ 10,000 వచ్చేటోడు వెయ్యి వెస్టేజ్ అని చెప్పేసి 50,000 ఉద్యోగానికి చెప్తాడు. ఎక్కడ చూస్తాడు? బస్ స్టాండ్ లో ఆడుకునే బిచ్చగానికంటే కూడా. ఎస్ ఆర్ నో? ఎందుకు అంటున్నానంటే 50,000 ఉద్యోగ జీతం వచ్చిన నువ్వు చెప్తున్నావు, నేను అది బంద్ చేసి లేదంటే అది చేసుకుంటూ ఈ సబ్బులు షాంపూలు అమ్ముకోవాలా అని ఆలోచిస్తారా లేదా? సో చూడండి ఎంత పవర్ ఉందో ఈ బిజినెస్ లో. ఈయన చేసుకుంటూ ఉద్యోగం చేస్తుంది, 50,000 జీతం వస్తుంది నెలకు. అలా ఫ్యామిలీ కుటుంబం భార్య పిల్లలు కూడా మంచి కారు 50,000 ఉంటే ఇంట్లో ఏసీ ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి స్కూళ్ళలో చదివియాలి పిల్లల్ని, అవునా కాదా? సో ఈ లైఫ్ బాగా నడుస్తుంది. రాను ఏమైంది అంటే అన్ఫార్చునేట్లీ ఈయనకు ఒక యాక్సిడెంట్ అయింది. రాను ఆయనకు ఒక రోడ్ యాక్సిడెంట్ అయింది.
రోడ్ యాక్సిడెంట్ అయితే ఈయన వచ్చే 50,000 జీతము భార్య పిల్లలకు వస్తుందా? ఆయన లేని టైం ఆయన భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు, వస్తుందా? రాదు కదా. సో అప్పుడు ఈ ఇన్కమ్ ఏమైతుంది అని అంటే జీరో అవుతుంది. నేనే ప్రత్యక్షంగా చూసిన మా కానిస్టేబుల్ బందోబస్తు డ్యూటీ చేసేటప్పుడు ఇలాంటి వర్షంలో హరి బరి బైక్లు వేసుకొని వెళ్తా ఉంటే బండ్లు స్కిడ్ అయ్యి పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కమిషనర్ ఆఫీస్ లో చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా బతుకుతుంది, వాళ్ళు లేనప్పుడు ఈ చెప్పులు అరిగేటట్టు ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది, పెన్షన్ డబ్బుల కోసం కానీ బెనిఫిట్స్ కోసం కానీ. ఆలోచన చేయండి. సో ఇక్కడ చూస్తే ఇన్కమ్ జీరో అయిపోతుంది, అవునా కాదా? ఒక కుటుంబానికి పెద్ద అయిన కుటుంబానికి అధికారి అయిన ఒక ఆయన ఒక్క రోజు ఇప్పుడు నేను తాండూరు వచ్చిన వారికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి? సాయంత్రం వరకు పిల్లలకు చాక్లెట్లకు దానికి నేను నైట్ వస్తానంటే ఒక 100 రూపాయలు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. ఒక వారం రోజులు నేను ఇంటికే రానంటే ఎన్ని డబ్బులు ఇవ్వాలి? ఒక 1000 రూపాయలు ఇవ్వాలి, అవునా కదా? ఒక 1000 రూపాయలు మినిమం ఇవ్వాలి. సో నేను మళ్ళీ భూమి మీదకే తిరిగి రాను అని అనుకుంటే ఎన్ని డబ్బులు ఇవ్వాలి? ఎన్ని డబ్బులు ఇవ్వాలి? కౌంట్లెస్. వెరీ గుడ్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎన్ని డబ్బులు ఇచ్చినా తక్కువనే. ఎస్ ఆర్ నో? ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా తక్కువనే. అర్థమవుతుందా మేడం? సో ఆలోచన చేయండి, జాబ్ లో ఏమన్నా ఉందా? కానీ ఇక్కడ చూడండి, ఈ 10,000 బిజినెస్ స్టార్ట్ చేసిన బి పర్సన్ కొన్ని రోజుల తర్వాత 1,00,000 ఇన్కమ్ వస్తుంది. టీం పెరుగుతరంగా 1,00,000 ఇన్కమ్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈయన కూడా ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యింది అనుకుందాం. ఈయన కూడా భూమి మీద నుంచి లేడు. కానీ ఈయన లేని టైంలో కూడా ఆయన ఉన్నప్పుడు తయారు చేసిన టీం ద్వారా ఆయన లేని టైంలో కూడా అలా భార్యకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ కాడ నుంచి వస్తుంది. ఈ బిజినెస్ లో ఏముంది అంటే చాలా మంది ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్తే లేదంటే మీటింగ్ రమ్మంటే సబ్బులు షాంపులు కొనాలి కదా, అంతే. ఆ కొనడం ఎన్నో ఒకడ కొనుక్కుంటాం, వాడడం ఏదో ఒకటి వాడుకుంటాం, ఏముంది ఇందులో అని అంటాం. నిజంగా లాజిక్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇది లాజిక్ ఉంది. ఎంతమంది హాల్లో చూసిన వాళ్ళు జియో సిమ్ వాడుతున్నారు? జియో ఆల్మోస్ట్ ఆల్ భూమి మీద ఎంతమంది ఉన్నారో అందులో ఇండియాలో ఎంతమంది ఉన్నారో అందులో 60% మంది జియో వాడతారు, అవునా కాదా? ఎందుకు జియోనే 60% మంది ఎక్కువ ఎందుకు వాడతారు సార్ అంటే ఎవరైనా చెప్పగలరా? స్టార్టింగ్ లో ఇది ఫ్రీ ఇచ్చిండు, అవునా కాదా? ఫ్రీ సిమ్లు ఇచ్చిండు, ఫ్రీ నెట్వర్క్ ఇచ్చిండు, ఫ్రీ టాక్ టైం ఇచ్చిండు. ఫ్రీగా వచ్చిందంటే మనం ఎట్లా వాడతాం? విశ్వాసంగా వాడతాం, అవునా కాదా? పగల్లో కూడా ఫోన్ చేసి మాట్లాడతామా లేదా? పగోని కూడా ఫోన్ చేసి మాట్లాడతాం, ఎందుకంటే టాక్ టైం ఫ్రీ ఉంది. అదే డబ్బులు ఖర్చు అయ్యేది ఉంటే పక్కింటోని కూడా అన్నా కూడా ఫోన్ చేయమ్మా, అవునా కాదా? ఎస్. సో ఫ్రీగా అలవాటు చేసి ఒక 4 ఏళ్ల తర్వాత రీఛార్జ్ చేస్తేనే సిమ్ పనిచేయడం స్టార్ట్ అయింది, అవునా కదా? సో ఒకసారి 150 కోట్ల జనాభా ఉంటది ఇండియాలో. సో 1 కోటి మంది మాత్రమే జియోను డైలీ ఒక్కొక్కరు 10 రూపాయల రీఛార్జ్ మాత్రమే చేసిరు అనుకుందాం. సో ఎన్ని కోట్లు వెళ్తాయి ఆయనకు? ఈ 10 రూపాయలలో సెంట్రల్ జిఎస్ అని స్టేట్ జిఎస్టీ అని అన్ని డబ్బులు పోగా 1 కోటి మంది ద్వారా ఆయన అకౌంట్ అంబానీ అకౌంట్ కు ఒక్కొక్క రూపాయి మాత్రమే వెళ్ళింది అనుకో ఒక్కొక్కరి నుంచి. అంటే రోజు ఆయన ఆదాయం ఎంత అంటే 1 కోటి రూపాయలు, అవునా కాదా? 1 కోటి రూపాయల ఆదాయం తక్కువ ఆయనకు ఒక రోజు ఇన్కమ్ ఇండియా నుంచి వెళ్తుంది. ఎవరికన్నా ఫోన్ చేసి అంబానీ మీకు ఫోన్ చేసి జర రీఛార్జ్ చేసుకున్న డబ్బులు తక్కువైనా అని చెప్పిండా? ఎవరికైనా ఫోన్ చేసిండా? కానీ ఏం చేసిండు అని అంటే ప్రోడక్ట్ అలవాటు చేసి, అవునా కాదా? మీరు రీఛార్జ్ అయిపోగానే అల్టిమేట్ గా రీఛార్జ్ చేసుకుంటాం ఆయన డబ్బులు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్. ఇది అంబానీ చేస్తున్న కథ. కానీ అంబానీ ఇది చేస్తున్నాడు, మన నాయన అంబానీ కాదు కదా, అవునా కాదా? మన నాయన అంబానీ కాదు కదా, మనం దీనికి దగ్గర కూడా పోలేదు. ఎస్ ఆర్ నో? కానీ మనం కూడా అంబానీలు అవ్వచ్చు. ఎలా అన్నంటే వెస్టేజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా ఈరోజు ప్రతి సామాన్య ఎందుకు అన్నంటే 2 నుంచి 3 ఏళ్ళు సో ప్రాణం పెట్టి ఇందులో పని చేయగలిగితే, నీ టీం తయారు చేసుకోగలిగితే నీ బిజినెస్. చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం ఆలోచిస్తారు అంటే
నేను చాలా నంబర్ ఆఫ్ లీడర్స్ చూసిన నా ఆస్తి ఏంది అని అడిగారు అనుకో, నేను ఏం చెప్తానంటే నా ఆస్తి 4 ప్లాట్లు ఉన్నాయా 3 ప్లాట్లు ఉన్నాయా ఇవి చెప్పలేను. నా ఆస్తి ఏంది అని అంటే నా కింద ఎంతమంది ఉన్నారో అది నా ఆస్తి అని చెప్తాను. ఎస్ ఆర్ నో? నా కింద ఎంతమంది లీడర్లు ఉన్నారో అది నా ఆస్తి అని చెప్తా. నెలకు వచ్చే పిఏ ఏదైతే ఉందో అది నా ఆస్తి చెప్పాలి నేను. ఎందుకు అన్నానంటే ఈ నెల వస్తుంది, పోయిన నెల రాకపోవచ్చు, కానీ నా కింద ఎంత మందిని నేను నాలాగా తయారు చేసినానో వాళ్ళే నా ఆస్తి అని చెప్తా. ఈ బిజినెస్ వాళ్ళే నా ఆస్తి అని చెప్తా. సో మీరు మరి నా ఆస్తిని నేను తయారు చేసుకుంటున్నా, మీ ఆస్తిని మీరు తయారు చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే టాప్ టు బాటమ్ నీ అప్లైన్ ఎట్లున్నాడో నువ్వు అట్లుంటావు. అర్థమైనా? నీ అప్లైన్ ఏం చేస్తుండో అది అట్లా చేయాలి. నీ అప్లైన్ ఎడమకాలు ఫస్ట్ వేస్తే ఎడమకాలు ఫస్ట్ వేయాలి, కుడికాలు ఫస్ట్ వేస్తే కుడికాలు ఫస్ట్ వేయాలి. మీ అప్లైన్ చేతులు ఎట్లా ఊపితే అట్లనే ఊపడానికి ట్రై చేయాలి బిజినెస్ లో. నిజంగా చెప్తున్నా నేను. ఎందుకు అంటే చాలా మంది ఏం చేశారు అంటే సార్ నేను ఈ బిజినెస్ చేస్తా సార్ సూపర్ నచ్చింది అని చెప్పేసి కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి గుండె మీద ఇట్లా దన్న దంచుకొని పోతారు. ఇంటికి పోయినాక ఏం చేస్తారంటే ఫోన్ కొడితే ఎత్తారా, ఫోనే పనిచేయాలి. అవునా కాదు? సో అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ బిజినెస్ లో నేను రైట్ ఉంటే అవతలని రైట్ గా తయారు చేయాలి. నువ్వు రైట్ గా లేవనుకో నీ డూప్లికేషన్ తయారు కాదు. ఈ రోజు మీరు 10,000, 20,000, 30,000, 40,000 వస్తున్నాయని దాని గురించి ఆలోచించకండి. నీ కింద నీలాగా ఎంతమంది రైట్ గా తయారు చేయగలిగారో అదే నీ ఆస్తి. ఈరోజు నేను ఇక్కడికి రాను తాండూరులో, ఈ ప్లాన్ రాదు ఎవరికైనా వస్తావా రాదా? మరి నా ఆస్తి నేను నా డూప్లికేషన్ తయారు చేసినా లేదా? అర్థమవుతుందా? రేపు గుర్మిట్కల్లో ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ గుర్మిట్కల్ బయలుదేరుతా, అక్కడ నేను వచ్చినా మీటింగ్ చేస్తారు, నేను రాకపోయినా మీటింగ్ చేస్తారు. ఎల్లుండి మాగ్నార్లో ఉంది, పూర్ణిమ మేడం దాస్ సార్ వస్తారు, వాళ్ళు వచ్చినా నేను వెళ్ళానా మీటింగ్ చేస్తా, వాళ్ళు నేను రాకపోయినా కూడా ఇంకోరన్నా మీటింగ్ చేస్తాను. ఇది నా ఆస్తి. చాలా మందికి అర్థమయ్యేది ఏంటి అంటే 2 ఏళ్ళు ఏం చేయాలి అంటే 2 నుంచి 3 ఏళ్ళు నువ్వు కొనుక్కొని సబ్బులు షాంపూలు వాడడం కాదు. అర్థమవుతుందా? కొనుక్కొని సబ్బులు షాంపూలు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవి వాడడం కాదు. 2 నుంచి 3 ఏళ్ళు నీలాంటి వాళ్ళని తయారు చేయాలి. నీ టీమును తయారు చేసుకోవాలి. నీ టీం ఉంటే నువ్వు ఉన్న భూమి మీద డబ్బులు వస్తాయి, నువ్వు లేకపోయినా నీ కుటుంబానికి డబ్బులు వస్తాయి. మరి అలాంటప్పుడు తయారు చేసుకోవచ్చా లేదా? ఇప్పుడు మీరు చేస్తున్న వ్యవసాయం ద్వారా మీరు లేకపోతే కుండు పడుతుందా లేదా? వ్యవసాయం పడుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ మీరు చేయకపోతే డబ్బులు వస్తాయా? రావు. కానీ ఒకే ఒక అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ద్వారా. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ద్వారా ఒక పవర్ ఉంది. ఏంటి అంటే ఫోన్ ఫోన్ फोन बंद करो ना. हाँ फोन कट कर दो. यस. So sir, big round of applause. అర్థమైందా? ఎస్. సో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎక్కడైతే ఛాలెంజెస్ ఎదురైతున్నాయో నాకు కూడా అక్కడే ఛాలెంజెస్ ఎదురయ్యాయి. అవునా కాదా? మొన్న మా వైఫ్ చెప్పింది జూమ్ మీటింగ్ లో, ఒక పేషెంట్, ఒక ప్రెగ్నెంట్ ఉన్న లేడీ హాస్పిటల్కి వెళ్ళిందంట. హాస్పిటల్కి వెళ్ళి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పమ్మా అని చెప్పేసి రాసుకుంటూ ఉంటే ఆమె కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, అది నొస్తుంది, ఇది నొస్తుంది, ఇట్లా అవుతుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పేసి రాస్తే ప్రాబ్లమ్స్ అన్ని పేజీ నిండిపోయినాయి. అవునా కాదా? డాక్టర్ ఒకటి చెప్పినట్ట, ఆల్ రైట్, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నట. నువ్వు అన్ని విధాలుగా చాలా సూపర్ ఉన్నావు, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని అర్థం అని చెప్పి. అంటే ఈ బిజినెస్ లో కూడా నువ్వు ప్రాబ్లం చెప్తున్నావు అంటే నువ్వు పని చేస్తున్నావు అని అర్థం. అవునా కదా? సార్ నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఏమైనా బిజినెస్ లో నెగిటివ్ వస్తున్నాయని అంటే ఏం వస్తలేవు సార్ అన్నాడు అనుకో, పని చేయట్లేదు, ఇంట్లో ఉన్నావు అని అర్థం. అవునా కదా? ఏడికి వెళ్ళకపోతే ఏం ప్రాబ్లం రావు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి డియర్ లీడర్స్, మీరు బిజినెస్ లో పాటించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు ప్లాన్ నేర్చుకోవాలి. అవునా కదా? ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ప్లాన్ నేర్చుకోవాలి. ప్లాన్ నేర్చుకుంటే, ప్లాన్ ప్రెజెంటేషన్ గా నువ్వు ఉంటే నీ అప్లైన్ ఉన్నా నీ బిజినెస్ అవుతుంది, నీ అప్లైన్ లేకపోయినా నీ బిజినెస్ అవుతుంది. లేదు సార్ ససమీర ఒప్పుకోను, మా అప్లైన్ వస్తేనే నేను ప్లాన్ చెప్తా అన్నావు అనుకో,
4 ఏళ్ళ పిల్లగాన్ని ఎత్తుకుంటే బాగుంటది. 20 ఏళ్ళలో కూడా ఎత్తుకుంటే ఎట్లుంటది? ఏమంటారు చెప్పండి. అవులేగడవారు అంటారు. అవునా కాదు? ఎస్ ఆర్ నో? ఎందుకు అంటే ఈ బిజినెస్ లో కూడా పవర్ ఉంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంది? ప్లాన్ నేర్చుకోవాలా వద్దా? సో ఈ ప్లాన్ నేర్చుకునేటప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, సార్ 4 నెలలైనా 6 నెలలైనా ప్లాన్ మాత్రం నాకు రాస్తాను. అవునా కాదా? ప్లాన్ రాస్తానని అంటారు. కానీ ప్లాన్ చెప్పడంలో ఏముంది చెప్పండి ఇందులో? అవునా కాదా? నల్లలు ఉంటాయి కదా కులాయిలు కాలనీలో. ఒక కాలనీకి ఒక నల్ల ఉందనుకో, ఆడికి లేడీస్ ఎట్లా పోతారు? చీర కనుక కట్టుకుంటే ఇది మీద జక్కి అయితే ఏమన్నా లొల్లి అయితే రెడీ ఉందాం అనుకుంటారా లేదా? ఇక్కడ తీసుకొని జక్కి కొట్లాట అయితే గుండె తీసుకొని పోతే ఆ లొటలు పడే రావాలి. ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ ప్లాన్ చెప్పమంటే ఏమంటారు? అవునా కాదు? ఆడ మాత్రం రెడీగా ఏదన్నా అయితే యుద్ధం. ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ప్లాన్ లో ఏముంది? అవతలోనికి ఏం తెలుసు? నువ్వు కిందిది మీకన్నా చెప్పు, మీది కిందికన్నా చెప్పు. బాగుంటుందా? ఏం చెప్పాలి అని అంటే ప్లాన్ చెప్పేటప్పుడు నువ్వు ఏమన్నా చెప్పు. వెస్టేజ్ గురించి ఎట్లనన్నా చెప్పు, ప్లాన్ ప్రోడక్ట్ గురించి చెప్పు రైట్ గా. ప్లాన్ కిందిది మీదికి ఏదన్నా చెప్పు. చెప్పేటప్పుడు నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావా లేదా చూస్తే అవుతావు. ఎస్ ఆర్ నో? ఆడికి నిలబడడానికి చాలా మంది ప్లాన్ ఎట్లా చెప్తారు అంటే, వెస్టేజ్ లో డబ్బులు వస్తాయి, లేదంటే ఇక్కడ ఉన్నాడు అనుకో వెస్టేజ్ లో డబ్బులు వస్తాయి, వెస్టేజ్ లో కారు వస్తుంది అంటే అవన్నీ కరెక్ట్ కూడా చూడలేమా? అవునా కాదా? ఈ కన్ను పెట్టి చూస్తే ఆధార్ కార్డ్ ఇచ్చి ఆడు ఏం విన్నాడు, ఈ పవర్ బాగుందా బాయ్ 8 అంటారా లేదా? ఎస్ ఆర్ నో? అంటే కొత్త పెళ్లి పిల్లాడు అడిగినట్టు డబ్బులు వస్తాయి. ఎట్లా వస్తాయి అంటే ఏదో మూలకు పోయి చెప్పినా వాళ్ళకి ఎట్లా వస్తాయి డబ్బులు? కాన్ఫిడెంట్ ఉండాలి చెప్పేటప్పుడు. ఎస్ ఆర్ నో? 2 రొంట్లు ఎంత? 4 అన్నావు అనుకో వెరీ గుడ్ అంటాడు. 6 అన్నావు అనుకో లెక్కలు రావాలి. ఎస్ ఆర్ నో? కానీ ఈ బిజినెస్ లో వానికి ఎట్లా చెప్తే కూడా హ్యాపీగానే ఉంటాడు. కిందిది మీదికన్నా చెప్పు, మీది కిందికన్నా చెప్పు. వెస్టేజ్ లో డబ్బులు వస్తాయి, ప్రోడక్ట్ బాగుంది, ఇది ఆరోగ్యమైన ప్రోడక్ట్, హెల్తీ ప్రోడక్ట్ అనుకుంటే చాలా అవుతారు డిసైడ్. అర్థమైందా? సో చెప్పొచ్చా ప్లాన్? ఎంతమంది చెప్పొచ్చు ప్లాన్? ఇందాక మేడం చెప్పారు. ఎస్ ఆర్ నో? ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అని అంటే ఇది డైరెక్ట్ సేలింగ్ బిజినెస్. మధ్యవర్తులకు అడ్వర్టైజ్మెంట్ వ్యవస్థ ఉండదు. ఇక్కడ వాళ్ళకి వెళ్ళే డబ్బులు మనకు సింగిల్ స్టేట్మెంట్ ప్లానే అయిపోయింది. అవునా కాదా? మధ్యవర్తులు ఉండరు ఇడ, అడ్వర్టైజ్మెంట్ ఉండదు ఇడ, మధ్యవర్తులు ఉండరు ఇడ. కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది, మీ తాండూరు స్టోర్ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తుంది, తాండూరు స్టోర్ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడ మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంట్ ఉండరు కాబట్టి ప్రోడక్ట్ నువ్వు కొనుక్కొని వాడుతున్నావు, నీకు నచ్చితేనే నలుగురికి చెప్పు ఈ ప్రోడక్ట్ గురించి, నచ్చకపోతే నువ్వు అక్కడే వద్దు. అవునా కదా? సో వాడినోడు చెప్తే బాగుంటుందా, వాడినోడు చెప్తే బాగుంటుందా? మహేష్ బాబు జీవితంలో థమ్స్అప్ తాగలేడు కానీ బ్రహ్మాండంగా చెప్తాడు. అవునా కదా? ఈ గుట్ట ఆ గుట్ట దుంకే వరకల్లా మనం కూడా దుంకొచ్చు అని చెప్పేసి ఆ కాన్ఫిడెంట్ కనెక్ట్ అయ్యి మనం థమ్స్అప్ కొంటాం. ఎస్ ఆర్ నో? అది ఏముండదు, ఆయన రాయినట్టు ఎక్కడ కూడా తెలియలేదు మనం, కానీ ఆయన చెప్పే కాన్ఫిడెంట్ ఉందా దానికి కనెక్ట్ అయ్యింది. లక్స్ ఉంది, తెల్లగైనట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు, నల్లగా ఉన్నాడు తెల్లగైన దాఖలాలు ఉన్నాయా? లేవు. కానీ ఆయన చెప్పే కాన్ఫిడెంట్ కనెక్ట్ అవుతాం. అడ్వర్టైజ్మెంట్ లో సూపర్ చెప్తాడు. ఎస్ ఆర్ నో? సో క్లోజ్అప్ వాడితే పన్ను తెల్లగైనట్టు ఎక్కడైనా ఉందా? నో. కానీ నిజంగా చెప్తున్నాను, క్లోజ్అప్ వాడి గంట సేపు కాదు 5 నిమిషాలు బయటకు వెళ్తే మళ్ళీ గబ్బు వాసన వస్తూనే ఉంటుంది, స్మెల్ వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ కాన్ఫిడెంట్ అడ్వర్టైజ్మెంట్ లో హీరో పేరున్న వ్యక్తి గొప్ప వ్యక్తులు చెప్తున్నారు కాబట్టి మనం ఈజీగా కనెక్ట్ అయ్యాం. కానీ ఈ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ఒక కామన్ పర్సన్ చెప్తున్నాడు ఆ ప్రోడక్ట్ గురించి అంటే ఖచ్చితంగా ఆ కామన్ మ్యాన్ చెప్పే దాంట్లో కాకుండా ఆ ప్రోడక్ట్ లో దమ్ము ఉంటేనే రేపటి రోజు అది మనగడ కొనసాగుతుంది. నేను నా దోస్తురా నా అయ్యా నీ దండం పెట్ట కొనుక్కో అంటే సబ్బు ఒకసారి కొనుక్కుంటావు. అవునా కదా? మళ్ళీ కొనుక్కోవాలంటే నీకు దండం పనికేదప్పుడు, సబ్బు పనికిస్తుంది, అప్పుడు క్వాలిటీ పనికిస్తుంది, అప్పుడు మన బిజినెస్ నడుస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఇదే ప్లాన్. తర్వాత ప్లాన్ చెప్పేటప్పుడు చాలా మంది ప్లాన్ వచ్చు, కాన్ఫిడెంట్ చెప్పడానికి రెడీ అయినావు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నువ్వు ఎట్లా వెళ్ళినావు ఇంటికి, ప్లాన్ చెప్పడానికి ఎట్లా వెళ్ళేవాళ్ళు. ఇది పెద్ద ఇంపాక్ట్ చూసి
చాలా మంది ఏం చేస్తారు అంటే ప్లాన్ చెప్పేటప్పుడు ఈడ రంధ్రాల పాయింట్, జీన్స్ పాయింట్, ఈడ స్లీవ్లెస్ టీ షర్ట్ ఇట్లా వేసుకొని దీనికి గల్లా ఉండదు ఏముండదు అది వేసుకొని పోయినాం అనుకో, వాడు ఇంటికి లోపల పిలిచి మాట్లాడతారా బయట ఉంచే మాట్లాడతారా? నేను ఎందుకు అంటే ఇంకా లేడీస్ ఉంటారు, ఈడేదో తేడా ఉన్నాడు అని చెప్పేసి వాడే బయటకు వచ్చి మాట్లాడాలి. ఎస్ ఆర్ నో? వాడే బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఈ అప్పటి పూర్తి ఇది ఏం చేశారంటే సరేరా చూద్దాం అని చెప్పేసి పోతాడు. ఇంట్లో పోగానే భార్య అడిగితే ఏం చెప్తాడు తెలుసా? తిక్కలోడు ఏదో చెప్పి ఇట్లా లేదా? ఎస్ ఆర్ నో? నా తిక్కలోడు 5 నిమిషాలు ఇన్వెస్ట్ అయిపోద్దని నిన్న నేను ఏదో చెప్పి నీకు అవసరం లేదు లేకి అని అంటాడు. అవునా కాదా? అదే ఒక బ్లాక్ ప్యాంటు, వైట్ టీ షర్ట్, కొంచెం ఇది మంచిగా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వెళ్ళి బ్లాక్ షూ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న బాగున్నావా అని ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినాం అనుకో, వాడు ఎట్లా అంటాడు? బయట కూర్చొని మాట్లాడాలంటే వద్దన్నా లోపలికి రా అంటాడా లేదా? లోపలికి రా అంటాడు. అప్పుడు లోపలికి ఆయన ప్లాన్ చెప్పేటప్పుడు ఆయనతో పాటు వాళ్ళ భార్య కూడా బిజినెస్ ప్లాన్ వింటది. ఆయనతో పాటు వాళ్ళ భార్య కూడా బిజినెస్ ప్లాన్ వింటది. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి అదేదో బాగుంది కదా చేస్తే ఇద్దరం చేస్తే సక్సెస్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ భార్య ప్లాన్ ఏంటదో రైట్ డిసిషన్ తీసుకుంటారు. సో ఇక్కడ జెంట్స్ కంటే లేడీస్ కే పవర్ ఎక్కువ ఉంటుంది డిసిషన్ తీసుకోవడంలో. ఇది నేను కాదు, నేను చెప్తున్నా అనుకోకండి, చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్తున్నారు డిసిషన్ మేకింగ్ ఎవరు అనంటే లేడీస్ అన్న. మరి మనం ఏం చేస్తున్నాం అంటే రోడ్డు మీదనో చాయ్ బండి కానో ఏమన్నా కూర్చొని ప్లాన్ చెప్పినాం అనుకో, నువ్వు ఛాయ్ తాపడానికి పిలుస్తావు అనుకున్నాడు వస్తాడు, ఛాయ్ తాగినంత సేపు మాత్రమే నీ మాటలు వింటాడు. ఎందుకంటే బిల్లు ఎవరు కడుతున్నావు? మళ్ళా తాగినంత సేపు వినకపోతే బిల్లు నీ ఛాయ్ నువ్వు కట్టుకోవాలని అని చెప్పేసి ఛాయ్ తాగినంత సేపే నీ ప్లాన్ వింటా. ఎస్ ఆర్ నో? ఎస్. ప్లాన్ ఏడ చెప్పాలి? హోమ్ మీటింగ్, ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పాలి. ఇందులో ఏమన్నా ఉందా? చేయొచ్చా లేదా? కాకపోతే మన నీట్ డ్రెస్ కోడ్ ఉండాలి. నీట్ డ్రెస్ కోడ్ ఉండాలి. ఇక్కడ మనం సిస్టమ్ తగ్గట్టు మనం పని చేయలేకపోతే బిజినెస్ లో నువ్వు ఎన్నేళ్ళు చేసినా కూడా నిజంగా చెప్తున్నాను, చిన్న చెలిమలో కప్పు కొట్టుకుంటా కూడా అంతనే ఉంటావు, ఆన్నే ఉంటావు, ఎక్కడ కూడా ఎదగలేదు. సిస్టమ్ తగ్గట్టు మనం పని చేయాలి. ప్లాన్ చెప్పడానికి వెళ్ళినాం, ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు చాలా మంది ఏం చేస్తారనంటే మా బ్యాగ్ పట్టుకొని పోతే మా ఊరు లెట్టెక్కిరిస్తారు నాయన దొద్దురు అయ్యా అని చెప్పేసి పేపర్ మడుచుకొని అదే వెనకాల జేబులో పెట్టుకొని పోయి ఆడిపోయినాక ఎవడు అన్నాడు లేడా లేడరా అబ్బాయి అని చెప్పి జేబుల నుంచి మడత పెట్టిన పేపర్ తీసి ప్లాన్ చెప్పినాం అనుకో, వాడు ఎట్లా చూస్తాడు నీ బిజినెస్ ను? ఎట్లా చూస్తాడు నీ బిజినెస్ ను? ఏం ఆలోచిస్తాడు నీ బిజినెస్ గురించి? కొనుక్కుందాం అనే వరకు మాత్రమే ఆలోచిస్తాడు. ఒకసారి వీడు చెప్పిండు కదా మన ఇంటికి బండి వేసుకొని వచ్చిండు, లేదంటే బస్ ఎక్కి వచ్చిండు, లేదంటే కార్ తీసుకొని వచ్చిండు, ఒకసారి మర్యాద పూర్వకంగా కొనుక్కుందాం అని చెప్పేసి ఆలోచిస్తాడు. అవునా కాదు? సో అట్లా కాకుండా వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, దానికి సంబంధించిన టూల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రోడక్ట్స్ డెమో నీ దగ్గర ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చెప్పండి. మరి ఈ ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నాయని ఎవరైనా ఉన్నారా? అవతల ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు, ప్రైవేట్ ఎంప్లాయీ సక్సెస్ ప్రొఫైల్ తీసి చూపించు. అవతల కానిస్టేబుల్ ఉన్నాడు మీ ఇంటికి మీ ముందర, ఆ కానిస్టేబుల్ యొక్క సక్సెస్ స్టోరీ తీసి చూపించు. తర్వాత అవతలైన ఒక ఐఏఎస్ ఉద్యోగి ఉన్నాడు అనుకో, ఐఏఎస్ కూడా మనం ప్లాన్ చెప్పొచ్చు, తీసుకుపోయి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా ప్లాన్ చెప్పొచ్చు. ఎందుకు అంటే నీ దగ్గర ఐఏఎస్ ఉన్నాడు ఈ బిజినెస్ లో, దగ్గర దమ్ముంది. పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు ఆ వసూలు చేయడానికి బ్రహ్మానందంకు, నేను రాను కానీ నా కట్అవుట్ పెట్టుకొని బిజినెస్ చేయండా లేదా? నీకు ఎంతో మంది కట్అవుట్స్ ఉంటాయి ఇందులో, వాళ్ళందరినీ చూపించుకొని బిజినెస్ చేయొచ్చు. సరే సార్ ఇది అంతా బాగుంది అన్ని కొనుక్కుంటా అని చెప్పేసి ఆడ ఎఫ్ఆర్ఈకి వస్తే ఇది కొనుక్కున్నావు, ఏది కొనుక్కోమంటే అది కొనుక్కున్నావు, ఏం చేయమంటే అది చేసినావు, కానీ ఇందులో ఎప్పుడు ఓపెన్ చేసినా ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడే ప్రింట్ వేసింది అన్నట్టుంటది. అవునా కాదా? ఎందుకు అన్నంటే దీన్ని ఓపెన్ చేసి ఎవరు చూపించారు. అయితే బిజినెస్ కాదు, వీలైతే దీన్ని అట్టలు ఊడిపోవాలి. చూపించి మనకు సింపేరు ముందే అర్థమైనా, చూపించి దీన్ని అట్టలు ఊడిపోవాలి, ఇందులో మొత్తం మాటలు పడాలి, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఇది ఈ తల మీద పెట్టుకొని తిరిగితే ఒక 2 ఏళ్ళు కనుక నీ నెత్తి మీద పెట్టుకొని తిరిగితే 2 ఏళ్ల తర్వాత వెస్టేజ్ ని తల మీద పెట్టుకొని చూస్తాం. అర్థమైందా? సక్సెస్ ప్రొఫైల్ చూపించాలి. తర్వాత ప్రోడక్ట్స్
బ్లాక్ సాయి డెమో ఉందా? బ్యాగ్ ఉంటుందా? ఎస్. ఉండదు. చాలా మంది దగ్గర ఉండదు, కొద్ది మంది దగ్గర ఉంటుంది. అవునా కాదా? సో ఎందుకు అంటే సొసైటీ మొత్తం ఎట్లా ఆలోచిస్తుంది తెలుసా? మీకు స్టోరీ తెలుసా? సొసైటీ ఎట్లా ఆలోచిస్తుంది అంటే ఈడ డైమండ్స్ పెట్టినా, ఈడ చక్కెర పెట్టినా, అవునా కదా? ఈడ డైమండ్ పెట్టినా, ఈడ చక్కెర పెట్టిన, చక్కెర ముద్ద, ఈడ సీమలు వదిలేసిన, ఏడుకోతాయి అవి చక్కెర దగ్గరికి పోతాయి కదా. తాత్కాలికంగా ఆలోచించడం స్టార్ట్ చేయడం జనరేషన్. తాత్కాలిక ఆనందం కోసం, తాత్కాలిక దాని కోసమే ఆలోచిస్తారు. అది జాబ్ అయినా, చిన్న చిన్న బిజినెస్ అయినా, చిన్నలాంటి లైఫ్ అయినా కూడా అదే చీమ ఒకవేళ షుగర్ కాకుండా డైమండ్ దగ్గర కనుక వెళ్ళిందనుకో అది కోటేశ్వరం. అవునా కాదు? ఇది డైమండ్ లాంటి బిజినెస్, ఇది డైమండ్ లాంటి బిజినెస్. చాలా మంది షుగర్ వెంబడే ఇప్పుడు బతకడానికి కోసమే ఆలోచించే వాళ్ళు మాత్రమే ఉన్నారు జనాలు చుట్టుముందరు. కానీ ఇదే డైమండ్ ను ఒక రాజు, ఒక రాజ్యానికి రాజు కిరీటం చేసుకుని ఆ కిరీటంలో పైన పెట్టుకుంటాడు డైమండ్స్. అవునా కాదా? ఎప్పుడు పెట్టుకున్నా కూడా, కిరీటం పెట్టుకున్నా కూడా రాజు తల పైన డైమండ్స్ ఉంటాయి. మరి అదే డైమండ్ మనం లెక్క చేయలేదు. అదే డైమండ్ మనం లెక్క చేయలేదు. వెస్టేజ్ చాలా మందికి డైమండ్ ఇలా కనబడుతుంది, కానీ చాలా కొద్ది మందికి ఇది షుగర్ లాగా కనిపిస్తుంది. అర్థమైందా? 2 ఏళ్ళు ఓపికతోని యుద్ధం చేయాలి, సహనం ఉండాలి, బిజినెస్ చేయాలి. అప్లై ఏం చెప్పిండా, రేపటి నుంచి సార్ నువ్వు డ్రెస్ లో కనబడనంటే డ్రెస్ లో కనబడదు, సాయంత్రం కుట్టించుకోవాలి. టైలర్కి 500 ఎక్కించన్నా కూడా మా సార్ రేపు కుట్టించుకోమని చేసుకున్నాడు, రేపే రేపే అనాలి, అంతే. అలా ముచ్చటే లేదు. అవునా కాదు? ఎందుకు అన్నానంటే ఇంత టైం పెడుతున్నాను. నేను ఎట్లా ఆలోచించినానంటే ఈ బిజినెస్ లో పవర్ ఉందా లేదా? ఇప్పుడు బిజినెస్ లో పవర్ లేకపోతే 72,000 ఉద్యోగం వచ్చే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలేసి ఇందులో ఎందుకు వస్తుందో? అయితే పిచ్చోడు అన్న అయి ఉండాలి, అయితే బిజినెస్ అన్న అర్థమై ఉండాలి. ఎస్ ఆర్ నో? అయితే పిచ్చోడు అన్న అయి ఉండాలి, పిచ్చోడు అయ్యని ఉండాలి, లేదంటే బిజినెస్ అర్థమయ్యని ఉండాలి. ఆలోచించండి. పిచ్చోడు అయితే కాదు. అవునా కాదు? మంచిగా మాట్లాడుతున్నా, అన్నమే తింటున్నా. ఎస్ ఆర్ నో? మరి రెండో ఆప్షన్ ఏంది? బిజినెస్ అర్థమైంది. నేను చేస్తున్నా అంటే మీరు చేయలేరా? చేయొచ్చు. మరి నేను చేస్తున్నా అంటే మీరు చేయొచ్చు, కానీ నేనేం చేస్తున్నానో మీరు అది చేసేసారు. ఎస్ ఆర్ నో? ఆలోచన చేయండి. డ్రెస్ కోడ్ ఇమ్మీడియట్ గా, ప్రోడక్ట్ డెమో ఉండాలి, ప్రోడక్ట్ డెమో ఉండాలి. తర్వాత చాలా మంది ఏం చేస్తారు అంటే చెప్పి వస్తారు. చెవిటోని ముందర శంఖం వదినట్టే ఉంటుంది చెప్పి వస్తే. అవునా కదా? జనాలు ఎట్టున్నారు, చెవిటోని ముందర శంఖం వదినట్టే ఉంటుంది. అక్కడ నువ్వు చెప్పొచ్చినావు అనుకో, చెప్పి రావడం కాదు, ఎంతో కొంత ప్రోడక్ట్ అలవాటు చేయాలి. ఎంతో కొంత ప్రోడక్ట్ అలవాటు చేయాలట. అలవాటు చేసి నువ్వు ప్లాన్ చెప్పినప్పుడు 60 PO 100 PO ఎంతో కొంత అలవాటు చేస్తే కేవలం ప్రోడక్టే వాడి చూద్దామన్న వ్యక్తి ఈ రోజు ప్రోడక్ట్ ను వాడి రేపటి రోజు బిజినెస్ లోకి రావడానికి ఆస్కారం లీడర్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు చెప్పి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేసి అన్న ప్రోడక్ట్ తీసుకుంటావా అన్నావు అనుకో, ఏమంటాడు తెలుసా? నిన్న మా ఏం కూర ఉండిందో నాకు గుర్తులేదు, ఇది వారం రోజుల కింద ఏం చెప్పినావు ఎక్కడ గుర్తుంటుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ అంటే ఏమైతుంది అంటే రెడ్డి వచ్చే మొదలెట్టు అన్న కట్టుకుంటారు. ఊళ్ళో సామెత ఉంటుంది కదా, మళ్ళీ కొత్త రెడ్డి వచ్చి మళ్ళీ ఆట మొదలెట్టు అని అంటుంటారు. అవునా కాదా? ఇట్లా కాకుండా ప్రోడక్ట్ ఇమ్మీడియట్ గా అలవాటు చేస్తే మనకు లీడర్ వస్తారు. రెడీయా? ఎస్. సో నెక్స్ట్, ఎంత మంది సీరియస్ ఉన్నారు ఈ బిజినెస్ లో? డ్రీమ్ ఉందా? ఉందా? నిజంగా చెప్తున్నాను, ఇది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే బిజినెస్. మిమ్మల్ని ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అదృష్టవంతులు. నిజంగా చెప్తున్నాను, ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ మీకు రావాలి. ఎందుకంటే ఎవరో ఒకరు పిలిచిరు బలవంతంగా, ఒకసారి పొయ్యి వస్తే ఇది నచ్చలేదు అని చెప్తే మళ్ళీ ఇది సతాయించడం అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా. ఎస్ ఆర్ నో? పొయ్యి వచ్చి ఇది నచ్చలేదు నాయన అంటాడు, మళ్ళీ ఫోన్ చేయడు. పోకపోతే మళ్ళీ ఫోన్ చేస్తాడు. అవునా కాదా? అని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి నేను చెప్తున్నాను, ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే బిజినెస్. డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే బిజినెస్. బయట చాయ్ కాడ పోయేటప్పుడు చాయ్ తాగండి, ఎన్ని డబ్బులు పెడితే బిజినెస్ స్టార్ట్ చేసామని అడగండి. అవునా కదా? ఆడి రోజు నెలకు 10,000 సంపాదిస్తున్నా కూడా ముందర ఇంకో చాయ్ బండి పెడితే రేపటి రోజు 5,000 వస్తుంది. కాంపిటీషన్ క్రియేట్ అయింది. ఏ ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. అలాంటి అవకాశం దేవుడు లాంటి ప్రెస్టేజ్ గౌతమ్ బాలిస్తారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మన చేతిలో పెట్టి నిర్ణయం తీసుకోండి బిజినెస్ చేయడానికి.
సరే ఈ ప్రోడక్ట్ ను మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు అవతలోనికి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా? మంచిగా చేస్తున్నామా? నమ్మాలా వద్దా? ఎందుకు అంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఈ రోజుల్లో ఏ కంపెనీలు ఎక్కువ భూమి మీద మనగడ కొనసాగుతున్నాయి? ఒకసారి చెక్ చేయండి, ఏ కంపెనీలు ఎక్కువ భూమి మీద ఉన్నాయి ఆలోచన చేయండి. ఫార్మా ఇండస్ట్రీని భూమి మీద ఎక్కువ ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీలో మెడికల్ మందులు తయారు చేసే కంపెనీలు భూమి మీద ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయి సార్ అంటే ఎందుకు ఎక్కువ ఉన్నాయి? రాను రాను మనిషికి రోగాలు ఎక్కువైతున్నాయి తక్కువ అవుతున్నాయి కదా, అవునా కాదా? 25 ఏళ్ళు దాటిన కూడా హార్ట్ అటాక్ వస్తుంది. 40 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ, థైరాయిడ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ప్రతి 4 లోపల భారతదేశంలో ప్రతి 10 మంది లోపల 2కి ఊబకాయం ఉందంట. పొట్ట, ఆయాసం, ఎసిడిటీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వాళ్ళు 10 మందిలో 2 ఉన్నారు. మరొకసారి ఆలోచన చేయండి, ఇది ఎక్కడి నుంచి అంటే ఇది ఈ రోజు మనము తినే తిండి ద్వారా వస్తున్న రోగాలు. తినే తిండి ద్వారా రోగాలు వస్తున్నాయి. ద గ్రేట్ మెసేజ్ ఏం చేసింది అంటే తినే తిండి ద్వారా రోగాలు వస్తున్నాయి. అది ఎక్కడి నుంచి విప్లవం తీసుకురావాలి అంటే పండించే పంట నుంచి విప్లవం తీసుకురావాలని చెప్పేసి ఈ కంపెనీలో అగ్రికల్చర్ ప్రోడక్ట్ ను మొదలుకొని హెల్త్ సప్లిమెంట్స్ వరకు తయారు చేసింది కంపెనీ. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ నుంచి మొదలు పెడితే హెల్త్ సప్లిమెంట్స్ వరకు కూడా తయారు చేసింది కంపెనీ. ఆలోచన చేయండి, ఈ రోజు మనం పండించే పంటల నుంచి మన భూమిని కాపాడుకుంటూ వ్యవసాయం చేయొచ్చు. అక్కడ నుంచి ఆర్గానిక్ ఫుడ్ ను మనం తయారు చేయొచ్చు. అది తినడం వల్ల మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఫ్యూచర్ లో నేను డబ్బులు సంపాదిస్తాను సార్, ఏమైనా కెమికల్ చేసి నేను డబ్బులు సంపాదించి వస్తాయి అనుకుంటే సంపాదించిన డబ్బులు అంత ఎడబెడతాం, హాస్పిటల్లో పెడతాం. ఆలోచన చేయండి, ఈరోజు మనం నలుగురికి మంచి చేస్తున్నాం, అదే ప్రాసెస్ లో మనం డబ్బులు సంపాదిస్తున్నాం. ఈ ప్రాసెస్ లో మరి 10,000, 20,000, 30,000 అనంటే ఈ 10,000, 5,000 కాదు, నీ దగ్గర ఓపిక ఎంత ఉంటే అంత డబ్బులు సంపాదించే బిజినెస్. నీ దగ్గర ఎంత ఓపిక ఉంటే అంత డబ్బులు సంపాదించేసి బిజినెస్ లో ₹1,00,000 సంపాదించాలి అంటే రోజు 10 ప్లాన్లు చెప్పు. నెలకు 5 లక్షలు సంపాదించాలంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టి రోజు 20 ప్లాన్లు చెప్పు. 20 మందిని కలువు. నెలకు 6 నెలల తర్వాత నీ చెక్కు 2 లక్షలు ఉంటుంది. 1 ఇయర్ తర్వాత నీ చెక్కు 5 లక్షలు ఉంటుంది బిజినెస్ లో. 1-2 ఇయర్స్ తర్వాత నీ చెక్కు 5 lakhs ఉంటుంది. రోజు 20 ప్లాన్లు. ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ డెడికేషన్ గా, కమిట్మెంట్ గా నిర్ణయం తీసుకోగలిగితే ఈ బిజినెస్ లో గెలవాలి. అట్లా కాకుండా నిర్ణయం తీసుకోకుండా ఏదో వచ్చినామా పోయినామా అట్లా కాకుండా ఈ బిజినెస్ చేయలేము. ఎందుకంటే మన చుట్టే వైఫై లేక నెగిటివ్ ప్రపంచం ఉంటుంది. ఇంటికాడ మూల కూసిన ముసలామె కూడా మనల్ని నీరు కాస్తుంది. ఏడుకో వేసిన గొడవలమ్మ అంటే వెస్టేజ్ మీటింగ్ అంటే మళ్ళీ అట్లాంటి ఇంటి పక్కన వేసి వదిలేసింది కాదని, అవునా? వీళ్ళు కూడా మనల్ని నిర్ణయం తీసుకునేటట్టు చేస్తాం. సో కాబట్టి నిర్ణయం తీసుకోండి. డ్రెస్ కోడ్, బ్యాగ్, ప్రోడక్ట్ ఉండాలి. రోజు 10 ప్లాన్లు చెప్పగలరు. ₹1,00,000 ఇన్కమ్ కావాలి అంటే రోజు 10 ప్లాన్లు. 6 నెలల్లో కార్ వస్తుంది, 1 ఇయర్ లో 1 lakh ఇన్కమ్ వస్తుంది. డిసిషన్ తీసుకోవచ్చా? మాకు కూడా ఛాలెంజెస్ వదిలేనాయి. మేము కూడా ఉద్యోగం మానేసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఊళ్ళో ఉన్న మా అమ్మా నాన్న కూడా ఊరోళ్ళంతా నిన్ను ఏమంటారు తెలుసారన్నంటే ఏమంటారు దరిద్ర నా కొడుకు ఉద్యోగం మానేసి సబ్బులు షాంపూలు అమ్ముకొని ఊళ్ళో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాడు అంట అని చెప్పేసి మా అమ్మా నాన్ననే నా కడుపులు ఎదుగుకుంటున్నావు రాను అని అడిగారు. అర్థమైందా? కానీ ఈ రోజు మా అమ్మా నాన్న ఏమంటారు తెలుసా? మా ఊడు గ్రేట్ అయ్యా, ఏసీ కార్లో తిరుగుతాడు, ఇంట్లో ఏసీ పెట్టుకున్నాడు, నెలకు 4-5 లక్షలు సంపాదించిన నెలకు. మా ఊళ్ళో కాదు, మా మండలంలోనే ఎవరు లేడు 5 లక్షలు నెలకు సంపాదించాడు. చెప్పుకుంటా ఏ సక్సెస్ కావాలన్నా కూడా అవతలోళ్ళు ఏముండాలంటే మన చుట్టూ కూడా డబ్బా కొట్టేటోడు ఉండొద్దు. నువ్వు తోపురా అనేటోడు ఉండొద్దు. నువ్వు వేస్ట్ నా కొడుకు, నీ దానికి ఏం కాదనేటోడే ఉండాలి. అవునా కదా? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీ లోపల ఉన్న ఆవేశాన్ని బయట తీస్తారు, నీ లోపల ఉన్న మంటను బయట తీస్తారు. అప్పుడు మనం గెలవచ్చు. నిర్ణయం తీసుకుందామా? ఎస్ ఆర్ నో? సో డిసిషన్ తీసుకోండి. మీరు ఈ రోజు నుంచి డైలీ 10 ప్లాన్లు కనుక తాండూరులో చేయగలిగితే నెక్స్ట్ మంత్ ఈ మీటింగ్ కిక్కిర్చిపోతుంది. నిలబడడానికి కూడా చాలు. చేద్దామా? ఇక్కడ మనం ఏం చేస్తాం తెలుసా? సార్ ఆయన ఎంత చెప్పినా వస్తలేదు సార్.
అవునా కాదు? ఆడు ఏం చేసిన వస్తలేడు సార్ అంటే మీరేం చేయాలి తెలుసా? ఆరతి గై కొను ఆడిపోయి ఆయన మంగరాతి ఇవ్వద్దు. అవునా కాదు? అరే నాయన నువ్వు లేకున్నా కూడా నేను గెలుస్తారా నాయన అని చెప్పేసి ఆయనకు అర్థమయ్యేటట్టు మనం చెయ్యాలి. అప్పుడే వాడు ఏమవుతాడు అని అంటే ఇగో నేను కూడా 2018లో వెస్టేజ్ చెప్తే చూసుకుంటూ కూర్చున్నా. దాస్ సార్ బాగానే ఎప్పుడు అయిపోతాడో చూద్దాం మనం. అవునా కదా? ఆయన ఏం చేసిండో నా దగ్గరకు వచ్చి ఆరతి గైకో అనలే. ఆయన ఏం చేసిండు 2021 వరకల్లా 2,23,000 చూపించిండు. చూపిస్తే నేనేం చేయాలి? ఒక్క సోపు కొనను అనుకున్న వాడిని వచ్చి 5 లక్షలు సంపాదించి 5 లక్షలు మీరు కూడా ఈ పని చేయకండి. ఆడికి పోయి ఊదు బెల్లము అవి తీసుకుపోయి నాయనా చేయరా నీ దండం పెడతా నీ భూమి మీద ఒక్కడే ఉన్నావు ఒకటే ఉన్నాడు. అవునా కాదా? చేస్తే చేయి లేకపోతే లేదని చెప్పేసి 100 మందిని తీసుకొచ్చి కూర్చుని పెట్టి వీడియో చేసి ఒక స్టార్ కంప్లీట్ చేసుకుని ఒక కార్ తీసుకొని తిరిగితే వాడు గేట్ కార్డ్ నుంచి రాపురా అంటాడు. అవునా? రాపురా అంటే నా ఐడి ఉందా లేదా చూడు ఒకసారి అంటారు లేదా? కార్ ఆపి 6 నెలల తర్వాత నువ్వు కార్ తీసుకొని తిరుగుతున్నావు అనుకో, మా అమ్మ జర నా ఐడి ఉందా లేదా చూడు చెక్ చేయండి అంటే పోయింటారు రానాలి మనం. అవునా కదా? ఉందా పోయింటారు రాను చేయలేవు కానాలి. కానీ ఎందుకైనా మంచి ఒకసారి చెక్ చేయి రాను అనుకో, అప్పుడు చెక్ చేయి. అవునా కదా? ఉందిరా నువ్వు చేస్తాంటే చేయి లేకపోతే లేదు. ఎస్ ఆర్ నో? ఇది పోటీ ప్రపంచం, బతిలాడే ప్రపంచం కాదు. నిర్ణయం తీసుకోండి. మనం ఏం చేస్తాం సార్? దాస్ సార్ ఆలోచించారు రాజుగాడు వస్తే నేను చేస్తాను అని చెప్పేసి. అవునా కదా? ఎంతో మంది నాలాంటి వాళ్ళని ఎంతో మంది ఏరి పారేస్తే 2,23,000 వస్తే నేను మళ్ళీ అన్ని మూసుకొని పోయి ఏం డౌట్ అడగదురా నాయన అని చెప్పేసి పోయి నిలబడి జాయిన్ అయ్యి తీసుకున్నాను. ఒక్క సోపు కొనమంటే కొనలే. కానీ 2,23,000 వచ్చినప్పుడు అన్న ఎంత కొనమంటావు? 10,000 5,000 అని అడిగి. అవునా కాదా? ఎందుకన్నానంటే మనకి 23,000 అన్న రాదా అని ఆలోచించమా లేదా? చెప్తే రాదు జనాలు, గెలిస్తే వస్తారు. చెప్తే ఎవడు రాడు, గెలిస్తే వస్తాడు. గెలిస్తే నీకు వాళ్ళే నీ దగ్గరకు వచ్చి సలాం కొడతారు. అర్థమవుతుందా? సో నిర్ణయం తీసుకోండి. బిజినెస్ లో ఆషామాష బిజినెస్ కాదు, బ్రహ్మాండమైన టీము తయారు చేయాలి. మరి ఇండియాలో స్విట్జర్లాండ్ లాగా జనాలు లేదా అన్నదంటే స్విట్జర్లాండ్ లో చూస్తే ఆ గుట్ట కోడి కనబడతాడు, ఈ గుట్ట కోడి కనబడతాడు. అవునా కాదా? తాండూరులో జనాలు చూసి ఎట కనబడుతుంది తెలుసా? మా బాలకిస్తాన్ సీమల్ లేకుండా నేను సార్ జనాలు ఇడనంటారు. తాండూరులో సీమల్ లేకుండా ఉన్న రోడ్ల మీద ఆడు ఇటు నుంచి అడ్డు ఆడుతుంటే అటు నుంచి ఇటు ఆడుతుంది. అవునా కదా? చూసారా లేదా? మరి ఎంతమంది జనాలు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది జనాలు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఆ జనాలు స్నానం చేస్తారా? స్నానం చేస్తలేరా? చేస్తారా లేదా? చేస్తారు. ప్రోడక్ట్స్ సోప్ ఇవ్వచ్చు, పేస్ట్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం ప్రమోట్ చేసుకుంటూ బిజినెస్ చేయొచ్చు. ఈడ కూర్చొని మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరి పేరు పట్టుకుంటాం. ఆ పేరు పట్టుకోం సార్ ఈయన ఫోన్ చేసి నాకు అప్లై, ఈయన ఫోన్ చేసి నాకు ఆయన ఏం చెప్తాడు తెలుసా? నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు ఆయన రావట్లే కదా సార్ అని అంటావు. ఎస్ ఆర్ నో? సో ఇట్లా కాదు. ఈ దాంట్లో నీ ఆర్గనైజేషన్ ఉండాలి, నీ టీం ఉండాలి. చాలా మంది జనాలు ఎట్లా చేస్తారు తెలుసా? ఊళ్ళో నేను 5 లక్షలు సంపాదిస్తున్నా కదా, మా ఊళ్ళో హారని కొట్టి నేను నాతో ఒక 5 నిమిషాలు మాట్లాడమన్నా మాట్లాడరు. ఎందుకు అన్నదంటే అరే రారా ఇక్కడ రాన్నా కూడా రా, ఎందుకంటే ఇంతో ఏం పని రా నాయన అనుకోడు. ఎస్ ఆర్ నో? అదే జనాలు ఎక్కడో తెలుసా? పొట్టి ఉన్నవాడు ఆనికంటే పొట్టి ఉన్నతోనే దోస్తాను చేస్తాడు. అవునా కదా? ఎందుకు అన్నంటే ఇచ్చేదాన్ని ఇస్తాడు. నేను నాకంటే ఇలా అయిపోయినాడు కదా, జనాలు ఇట్లుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన డ్రీమ్ ఏంటి, మన కసి ఏంటి, మన గోల్ ఏంటి. ఉత్తగానే ఏ సార్ పిలిచాడో ఏ మేడం పిలిచిందో రాకండి సార్. ఒక 2 ఏళ్ళు మీ ఇంటికి పోగానే ఏం కావాలి వెస్టేజ్లో ఎందుకు వచ్చి, దేనికోసం వచ్చిన వెస్టేజ్, ఏం సాధిద్దామని వచ్చిన వెస్టేజ్. అరే మీకు అర్థమవుతుందా? ఉద్యోగం వదిలేసినానంటే నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. అవునా కాదా? ఇంటికాడ అమ్మా నాన్న ఉన్నారు. 72,000 జీతం వెస్టేజ్ జాబ్ నుంచి రాకపోతే నా లైఫ్ ఎక్కడ పోతుంది? నేను ఏమైపోతా? నా భార్య పిల్లలు ఎట్లా బతుకుతారు అని ఆలోచించి ఈ బిజినెస్ చేసి దుమ్ము లేదు నా ఆలోచన. 12 గంటలకు అర్ధరాత్రి కూడా ప్లాన్ ఉందని ఫోన్ చేస్తే పోయేవాళ్ళు. ఎందుకు అంటే నాకు అనిపించింది ఉద్యోగం మానేసి ఇంట్లో వస్తే దూతా అక్కడ డబ్బులు ఇక్కడ రీప్లేస్మెంట్ చేయాలి.
టీము తయారు చేసుకోవాలి, ప్లాన్లు చెప్పాలి ఎక్కువ మందికి. ఒక మేడము 3వ ఫ్లోర్ ఉంటుంది, మేము 10 గంటలకు వస్తామని ఫోన్ చేస్తే మేము మాకు ఆ ప్లాన్లు చేసుకుంటూ వస్తే తేజశ్రీ మేడం నాకు ఇద్దరికి 10 గంటలకు వస్తున్నాము, ఆమెకు 1:30 అయ్యింది ఫోన్, మేము ప్లాన్లు చేసే వరకు నైట్ 1:30. అప్పుడు ఆ మేడం ఫోన్ చేసినాం, గాఢ నిద్రలో సార్ ఇప్పుడు చేసేది సార్ ఫోన్ అంటుంది. మేడం 10:30కు వస్తాం అనుకున్నాము కానీ కుదరలేదు, ప్లాన్ అంతా గ్రూప్లో చూస్తుంది మా ప్లాన్లు అన్నది. చూసుకుంటే అన్నది, సార్ వస్తే మీకు ఓపుకుంటే రండి సార్, వచ్చి ప్లాన్ చెప్పండి, నాకైతే ఇలాంటి డిస్టర్బ్ లేదని చెప్పింది. 1:30కు వాళ్ళ 3వ ఫ్లోర్ పెంట్ హౌస్ పోతుంటే కుక్కలు ఎట మొరుగుతున్నాయి తెలుసా, అట్లా మొరుగుతున్నాయి. పోయి ఆ మేడం ప్లాన్ 3వ ఫ్లోర్ పోయి నా మొత్తం కడుకొని కూర్చుంటే ఇంత ఛాయ్ ఆమె పెట్టుకొని ఇంత ఛాయ్ మాకిచ్చి అప్పుడు ప్లాన్ చెప్పాను. ఎందుకు అని అంటే మాకు కసి కనబడుతుంది. అర్థమవుతుందా? సో ప్లాన్ చెప్పడము అన్నదంటే ఎవరితోనైనా అవుతుంది. మీతో ఎంతమందితో ప్లాన్ చెప్పొచ్చా లేదా? ప్లాన్ రాకపోతే ఒక వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా, ప్లాన్ రాకపోతే కుత్తకు పోలో కుర్చీకి పోలో. డైలీ అర్థమైందా? కుత్తకు పోలో కుర్చీకి పోలో ప్లాన్. ఎందుకంటే అవి రివర్స్ అనే అడుగుతాయా? తప్పు చెప్పిన కుక్క అడుగుతుందా? తప్పు చెప్పిన కుర్చీ అడుగుతుందా? అడగదుగా. రోజు లేచి కుర్చీకి చెప్పు, కుక్కకి చెప్పు. ఈ 2 రివర్స్ అలాగే. ఈ 2 బాగా ఇంటున్నాయి అనుకో, బయటికి వెళ్ళి ఏమనుకోని చెప్పు. ఎవరికి చెప్పాలి అని అంటే నీ ఫ్రెండ్ అనుకున్న శత్రువుకి నువ్వు ప్లాన్ చెప్పు. నీ శత్రువు వాడు కానీ మనసులో మాత్రం అప్పుడు ఫ్రెండ్ అనుకో, వానికి మాత్రం ప్లాన్ చెప్పాలి. వాడు సూపర్ ఉందనుకో ప్రపంచానికి గెలవచ్చు. ఎస్ ఆర్ నో? వాడు అస్సలు ఏం లేదని ఇంట్లో అన్నావు అనుకో, మళ్ళీ ప్రాక్టీస్. కుర్చీ కుక్క 2 రైట్. ఎస్ ఆర్ నో? ఈ రెండిటికి ప్లాన్ చెప్పడం నీకు వస్తే ఎవరికైనా ప్లాన్ చెప్పొచ్చు. సో డిసిజన్ తీసుకొని వెళ్ళండి. ఈ నుంచి ఒక 6 నెలలు నీ గోల్ ఏంటి, 1 ఇయర్ నీ గోల్ ఏంటి, 2 ఇయర్స్ గోల్ ఏంటి, ఒక 3 ఇయర్స్ గోల్ ఏంటి, 4 ఏళ్ళు ఇండస్ట్రీలో నిలబడ్డావు అనుకో, అండమాన్ నికోబార్ దీవులలో నీవు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నా కూడా నెలకు 4 లక్షలు నీకు ఎట్లా వస్తున్నాయో కూడా నిలబడి పడిపోతాయి. ఎందుకు అంటే ఒక 4 నీ కింద నీలా ఆలోచించి నీలా కష్టపడే వాళ్ళు ఒక 6 ఉంటే సార్. నీలా ఆలోచించి నీలా కష్టపడే వాళ్ళు ఒక 6 తయారు చేసుకో. అండమాన్ నికోబార్ దీవులో లేదు అంటే దుబాయ్లో లేదంటే బహ్రెయిన్లో లేదంటే థాయిలాండ్లో నెల రోజులు ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నా కూడా నీ బ్యాంక్ అకౌంట్లో నెలకు 4 లక్షలు వచ్చి పడతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకో. మాకు ఇప్పటికి కూడా వస్తాయి. మేము ఏ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నా కూడా 4 లక్షలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఆలోచించి మేము ఎన్ని రోజులు కష్టపడ్డామంటే 4 ఏళ్ళు గట్టిగా కష్టపడ్డాం. మరి ఉద్యోగంలో కానీ చిన్న బిజినెస్లో కానీ జీవితాంతం కష్టపడాలి. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఒక్కొక్క లీడర్ను నీలాగా తయారు చేస్తే నీ కింద ఒక సూపర్ మార్కెట్ నడిచినట్టే. ఒక్కొక్క లీడర్ని తయారు చేసుకుంటే ఒక సూపర్ మార్కెట్ ని తయారు చేసుకున్నట్టే. ఒక్కొక్క లీడర్ని కింద తయారు చేసుకుంటే ఒక సినిమా టాకీస్ పెట్టుకున్నట్టే నీ కింద. అలాంటి బిజినెస్ లీడర్స్ ఇది. మీరు ఎక్కడైనా ఆలోచించండి, ఒక సినిమా టాకీస్ ఊళ్ళలో తాండూరులో ఉంటుంది, మొత్తం ఎక్కడి పోగా మెయింటెనెన్స్ పోగా 1 లక్ష కూడా రాదు. మీరు గుర్తు పెట్టుకోండి, వచ్చేది ఇంత ఉంటుంది, నెలకు 5 లక్షలు వస్తాయి కానీ జీతాలు మెయింటెనెన్స్ అన్ని పోగా ఓనర్ 1 లక్ష కూడా రాదు. మనకేం మెయింటెనెన్స్ ఉంది, ఎవరికి కట్టాలి జీతాలు? కొంత జీతం ఇచ్చేదా? అప్లైన్ ఛాయ్ కూడా తాపమని అడిగాడు, అప్పుడే అప్లైనే తాపుతున్నాడు. అవునా కాదా? ఆలోచన చెయ్యండి. మీ కింద ఒక రైట్ లీడర్ తయారు చేసి ఒక సూపర్ మార్కెట్, ఒక సినిమా టాకీస్ కట్టేస్తున్నాను, ఇన్కమ్ వస్తుంది. దీనికోసం కష్టపడొచ్చా? ఎవరైనా నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. నో అంటే వాని ఎట నవ్వాలి అంటే నీ మీద శనిదేవత కూర్చుంది, నీకు అర్థం కాదు. అవునా కాదు? ఇప్పుడు అర్థం కాదు. అర్థం అయ్యేటప్పుడు నేను రెడీగా ఉన్నారా నాయన అని చెప్పాలి. అర్థం అయ్యేటప్పుడు మళ్ళీ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నా అని చెప్పాలి. తెలుగు అర్థమవుతుందా? ఎస్. సో నిర్ణయం తీసుకోండి డియర్ లీడర్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. స్టూడెంట్ గా ఉన్న వాళ్ళకైతే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ లేదు. ఎందుకు అన్నానంటే ఈ రోజు 25 ఏళ్ళు వచ్చినా కూడా పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు. నాకు బైక్ కొని, బట్టలు కొని, సెల్ ఫోన్ కొని, ఐఫోన్ కొని, అది కొని, ఇది కొని అని సతాయిస్తారు. అవునా కాదా? నేనేం చెప్తున్నానంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత 1 ఇయర్ 19 వచ్చే వరకల్లా నువ్వు బిజినెస్ బిల్డ్ చేసినావు అనుకో, నీవెవరు కొడుకు అని అడగదు. బయట నీవెవరు కొడుకు అని అడగదు. అర్థమవుతుందా? మీ నాన్న ఎవరని అడుగుతారు.
మీ నాన్న ఎవరన్నా అడుగుతారు. ఎందుకు అంటే సొసైటీలో నీ పేరు చెప్తే మీ నాన్నను గుర్తుపట్టగలుగుతారు. అలాంటి ఇండస్ట్రీ ఇది. అడగరు మీ నాయన పేరు ఏంది అని అడుగుతారు. మీ నాయన పేరు ఏంది అని నన్ను అడుగుతారు ఇప్పటికి చాలా మంది. మన షాబాద్లో మీటింగ్ పోతే, సార్ రాజాపుల్లారెడ్డి మీ ఊరు సర్పంచ్ మా ఫ్రెండ్ మా అల్లుడు సార్, మీ నాయన పేరు ఏం పేరు సార్ అని అడుగుతారు. ఆలోచించి లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే, నాయన నాకు అది కావడం కంటే నాన్న నీకు నా నుంచి ఏం కావాలని నాయన తండ్రికి చెప్పండి. ఈ బిజినెస్ లో పవర్ 2 ఏళ్ళు కష్టపడితే, నాన్న నీకు ఐఫోన్ కావాలా, కారు కావాలా, ఏం కావాలి చెప్పు, బట్టలు కొనియాలా, ఏం కావాలి, అమ్మా నాన్న నువ్వు దుబాయ్ ట్రిప్ పోతారా, లేదంటే బయట ట్రిప్ పోతారా, లేదంటే ఖత్తారు పోతారా చెప్పు, ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తా అనే రేంజ్ కోసం ఈ బిజినెస్ 2 ఏళ్ళు చేస్తారు. 2 ఏళ్ళు చేస్తారు. అంత పవర్ నేను చెప్తున్నా, దమ్ము చూపించచ్చు ఈ బిజినెస్ లో, పవర్ ఉంది ఈ బిజినెస్ లో. నిర్ణయం తీసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది. నిర్ణయం తీసుకోకపోతే రాజ్ సార్ నవ్వుపించిన 5 నిమిషాలు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి నేను చెప్పిన మాటల్ని కానీ నన్ను కానీ మర్చిపోయారు అనుకో, మళ్ళీ అదే మళ్ళీ అదే అదే సాంగ్కి వెళ్ళాల్సి వస్తుంది. అది రెడీ దేనికి ప్లాన్ చెప్పడానికి? ఎన్ని ప్లాన్ చెప్తారు డైలీ? 20 ఈరోజు డిసైడ్ అవ్వండి. డిసెంబర్ లో ఫ్యామిలీ రీయూనియన్, జనవరిలో ఫ్యామిలీ రీయూనియన్ ఉంది. ఎగ్జాక్ట్లీ 5 నెలలు ఉంది. ఈ 5 నెలల్లో నేను ఏ లెవెల్కి వెళ్ళాలి, ఏ ఇన్కమ్ తీసుకోవాలో మీ ఇమీడియట్ అప్లైన్ తో కలిసి కూర్చొని చర్చించి బిజినెస్ స్టార్ట్ చేయండి. 6 నెలల్లో 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? కార్ తీసుకోవచ్చు. ఆలోచన చేయండి. పిల్లలకు లైఫ్ను హ్యాపీగా లైఫ్ని ఇవ్వచ్చు, మంచి లైఫ్ని ఇవ్వచ్చు, గోల్డెన్ లైఫ్ని ఇవ్వచ్చు. ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మా పిల్లలు, మీ నాన్న ఏం చేస్తారంటే కానిస్టేబుల్ ఉద్యోగం ఉంది కానీ మీకు ఈ బట్టలు వేసుకొస్తారు అంటున్నారట మా పిల్లలు, పక్క పిల్లలు. కానీ ఈరోజు ఎప్పటికప్పుడు కొత్తవి, అది కొన్నాము, ఇది కొన్నాము, బుల్లెట్ కొంటున్నాము, ఆడ ప్లాట్ కొంటున్నాం, వీడ ప్లాట్ కొంటున్నాం అంటే మా వాళ్ళు అంటారు, ఎప్పుడు మీ నాన్న టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చి ఇస్తాడు, మీ నాన్నకి ఏం పని లేదా అని అంటారు. మీ నాన్న ఏం పని చేయడం అంటే, మా నాన్న 4 ఏళ్ళు పని చేసి ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు అన్నాడు. మా నాన్న రిటైర్డ్ అయినప్పుడు ఏ పని చేయడు, కానీ పైసలు మాత్రం మస్తు వస్తాయి మా నాన్న. 4 ఏళ్ళలో రిటైర్మెంట్ కావాలా వద్దా? 4 ఏళ్ళు జీవితంలో రిటైర్మెంట్ కావాలి. ఎవరికైనా ఉంది అంటే దబాయించి బిజినెస్ చేయాలి. లేదు 30 ఏళ్ళు కూడా ఉద్యోగం చేయాలి అని అంటే అక్కడే ఉంటాయి. Are you ready? Yes. చేద్దామా? Yes. Are you ready? Yes. సో నిర్ణయం తీసుకోండి. ఇది ఎట్లుంది తెలుసా? మీరు రెడీ అని అనకపోతే, మీరు ఏం సౌండ్ చేయకపోతే ఎట్లుంటుంది తెలుసా? ఒక టీచర్ అడిగిందంట, భవిష్యత్తుకు అది నిజానికి వాస్తవానికి భ్రమకు తేడా ఏందని అడిగిందంట. వాస్తవానికి భ్రమకు తేడా ఏంది అంటే 2 ఏంది అని అడిగిందంట. ఒక స్టూడెంట్ లేపి ఏం చెప్పాడంటే, మీరు పాఠాలు చెప్పడం వాస్తవం సార్, నేను వింటున్నా అనుకోవడం నీ భ్రమ. అర్థమైందా? నేను వింటున్నా అనుకోవడం నీ భ్రమ. ఈయన ఇష్టం సార్ ఏమన్నా ఇట్లుందా మాది? లేదు కదా? వాస్తవమేనా? ఒకసారి గెలుకోండి. వాస్తవమేనా? చేద్దామా ప్లాన్? చేద్దామా డ్రెస్ కోడ్ తో? ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్.